మరి ఎప్పుడో భగవంతుడు నా నిజ రూపం ఈ గౌన్ల వాళ్ళకి ఎట్ట చూపని అనుకోని అమ్మవారు వాడు వీళ్ళ రేణుక ఎల్లమ్మ దేవైనా ఒకవేళ పిడికడంత బండారు పట్టింది పిడికడంత యాపాకు పట్టుకొని వైశాఖవనం మీద గదల్లుతుంది రేణుక ఎల్లమ్మ దేవి వైశాఖవనం ఎగదల్లే వరకు వైశాఖవనం అంత ఆగమైపోతుంది గాయకెత్తరైపోతుందిరా నాయనా పాండ్య రాజవనంలో ఏరవచ్చి వనమంత కళ్ళ చూసే వరకు వనమంత ఆగమైపోతుంది గాయకెత్తరైపోతున్నదైనా మరి చెట్ల కూడా పోతేనేమో రాక్షములు ఉండేది భగవంతుడు రాక్షములు మాయమైపోయి మట్టికుండా లోపడుతున్నాయి దానిలో కళ్ళు మాయమైపోయింది శివు రక్తం అవుతున్నది మడగప్పు వాసన వస్తున్నది పాండ్య రాజు ఏమంటారు బిడ్డలారా మనం ఈ ప్రకారం ఉంటే మనం బతకలేము మన వైశాఖం లోపల మనము ఇప్పుడే మనం ఏ రాజ్యం వెళ్ళిపోవాలి ఏ దేశం వెళ్ళిపోయి ఎరకలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కడుకొచ్చుకుందాం అని ఒకవేళ పాండ్యరాలు అనుకున్నప్పుడైనా అమ్మవారి ఎల్లమ్మ వాళ్ళు అనుకునే మాటలు చెవులార వింటుంది కళ్ళవార చూసిందిరా నాయన అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంటుంది భగవంతుడు నిజ రూపం వేసుకోవడానికి ఎరకలమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు బిడ్డలారా మీరు ఎరకల్లాంచారి నీకేడ దొరకాల బిడ్డలారు అనుకోని అమ్మవారు రేణుక ఎల్లమ్మ స్వయాన ఎరకల్లాంచారి అవతారం ఎత్తినది ఎల్లమ్మ అవతారం ఎత్తినది ఎల్లమ్మ స్వయాన రేణుకాదేవి ఎల్లమ్మ ఎరకల్లాంచారి అవతారం ఎత్తుకొని మరడి గవ్వలు పట్టింది మలుపుంది పుట్టి అడ్డడి గవ్వలు పట్టింది అల్లింది పుట్టి నెత్తి మీద నిలమంచ గొప్ప తయారు వేసుకుంది ఎల్లమ్మో